మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరట అందరికీ వందనాలండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవ. ఈ సమయము నీది, ఈ తరుణము నీది. ఈ సమయములో చదవబడిన వాక్యము నీది, గ్రంథము నీదైన దేవ. మేము కేవలం మాట్లాడేవారమే. నాకు ముందుగా మీరుండి ఈ వాక్యము ద్వారాగా నీ బిడ్డలతో మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహించే మనసును దయచేయండి. నిద్రాత్మను దూరపరచండి. విన్న వాక్యం ప్రకారంగా ప్రభా, మా యొక్క జీవితాల్లో ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి మాకు సహాయం చేసి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి సహాయం చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదువుకున్నటువంటి వాక్యలేఖనంలోని మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యాకోబు పత్రిక ద్వారాగా దేవాది దేవుడు తన యొక్క భక్తులతో ఈ విధంగా రాయించాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండెను అని వ్రాయబడుతోంది. సందేహము అనేటువంటి మాటని మనం ఆలోచన చేస్తే అనుమానము అని అర్థం వచ్చింది. ఏమొస్తుంది? సందేహము అంటే అనుమానం. అనుమానంలో 2 రకాలు ఉంటాయి. లోక సంబంధమైనటువంటి అనుమానం, రెండవది దేవుని సంబంధమైనటువంటి అనుమానం. దేవుని సంబంధమైనటువంటి అనుమానం అనేటువంటిది మనం ఆలోచన చేస్తే దేవుడు కనబడడు కాబట్టి మనకు అనుమానం వస్తుంది. దేవుడు కనబడడు కాబట్టి మనకు అనుమానం వస్తుంది. దేవుని సంబంధమైనటువంటి అనుమానం. లోక సంబంధమైనటువంటి అనుమానం ఎలా ఉంటుందో తెలుసా? మనుషులు కనబడినా కానీ అనుమానం వస్తుంది. ఇది ఎలా ఉండిద్ది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, వాస్తవం తెలియకుండా లోక సంబంధమైనటువంటి అనుమానానికి అర్థం ఏమిటనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి పైన అనుమానం ఉన్నప్పుడు, అనుమానం అని అసలు దేన్ని అంటారు? ఆధారం లేకుండా ఊహించేటువంటి దాన్ని అనుమానం అంటారు. ఆధారం లేకుండా ఊహించేటువంటి దాన్ని అనుమానం అంటారు. ఇది లోక సంబంధమైనటువంటిది. కానీ లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే అనుమానం అనేటువంటిది ఆధారం లేకుండానే వస్తుంది. కానీ దైవ చిత్తానుసారంగా ప్రతి మనిషి ఎలా అనుమానిస్తాడనేటువంటిది మనం ఆలోచన చేస్తే, నాకు ఆధారం కావాలి. లోక సంబంధంగా ఆధారం లేకుండా అనుమానిస్తాడు. దైవ సంబంధంగా ఏం కావాలంటాడు? ఆధారం కావాలంటాడు. వాస్తవమే. ఇది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయనను చేతులతో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో
చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక్కొక్కరుగా అలాగ నెమ్మదిగా శిష్యులందరికీ కనబడ్డాడు. అయితే ఆయన కనబడినది ఎవరికి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే దిదుమా అనబడినటువంటి తోమాకి ఆయన కనబడలేదు. శిష్యులందరూ మేడగదిలో ఉన్నప్పుడు ఆయన వచ్చి వారికి కనబడి ప్రత్యక్షమైన సంఘటన జరిగిన సమయంలో తోమా ఆ స్థలమందు లేకపోతే ఒకానొక సమయం అందు అనుకోకుండా తోమా వారి మధ్యలోనికి వచ్చినప్పుడు వీరందరూ చెబుతూ ఉన్నారు, నీవు మా మధ్య మాతో లేని సమయమందు యేసు మా మధ్యలోనికి వచ్చాడు, మేమందరము యేసును చూసాము, ఆయన మాతో మాట్లాడాడు, మాతో అనేక విషయాల్ని బోధించాడు, మేము ఆయన చెప్పిన మాటలను విన్నాము, మేము ఆయనను కన్నులారా చూసామని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా మాట్లాడుతూ ఉంటే అక్కడ తోమా ఏమంటూ ఉన్నాడంటే, నేను నమ్మను. సాధారణంగా నమ్మటం అనేటువంటిది ఒక వ్యక్తి చెబితే అది నమ్మకపోవటం సాధారణం. ఇప్పుడు కోర్టు ఉంది, ఒక వ్యక్తి సాక్ష్యాన్ని బలంగా తీసుకుంటుందా, 10 మంది సాక్ష్యాన్ని బలంగా తీసుకుంటుందా? 10 మంది సాక్ష్యాన్ని. కోర్టుకి సాక్ష్యాలు అవసరం, సాక్ష్యాధారాలు అవసరం. సాక్ష్యాధారాన్ని బట్టి తీర్పు గట్టిగా ఉండిద్ది. అలాగే ఇక్కడ తోమాకి ఒక వ్యక్తి చెప్పట్లా, మేమందరం యేసును చూసామని ఒక వ్యక్తి చెబితే అది నమ్మశక్యంగా లేనటువంటి కార్యంగా మనం చూడవచ్చు. కానీ అక్కడ తోమతోని అక్కడ ఉన్నటువంటి తగ్గిన 11 మంది శిష్యులు చెబుతూ ఉన్నారు, మేము యేసును చూసాము, ఆయన చెప్పింది విన్నాము, ఆయన కన్నులారా మేము చూసాము అని అక్కడ ఉన్నవారు అందరూ చెబుతూ ఉంటే అంతమంది చెప్పిన తోమా అంటూ ఉన్నాడు, నేను నమ్మను. అవమానం అనేటువంటిది ప్రారంభమయ్యేది ఎక్కడ అనేటువంటిది మనం పరిశీలన చేస్తే నమ్మకము లేని చోట. క్షమించాలి, అనుమానానికి ప్రారంభం ఏమిటి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే నమ్మకాన్ని కోల్పోవటం. ఇక్కడ తోమ యేసుని నమ్మకపోవటానికి గల కారణం ఏమిటి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే యేసుని నమ్మట్ల తోమ. ఆయన బ్రతికొచ్చాడంటే నమ్మట్ల, ఆయన సజీవుడయ్యాడంటే నమ్మట్ల. ఆయన ముందుగానే చెప్పాడు, నేను చనిపోయి మరలా తిరిగి లేస్తానని. అంటే ఆయన చెప్పిన మాట పైన నమ్మకం లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన్ని చూసినటువంటి వారు చెప్పిన మాటను కూడా ఈ తోమ నమ్మట్ల. అంటే నమ్మకాన్ని కోల్పోయాడు తోమ. ఇక్కడ వారు ఏమంటూ ఉన్నారంటే వాక్యలేఖనం చదువు చూద్దాం. 25 గనక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. ఇంత ముందేమో శిష్యులందరూ లోపల ఉన్నప్పుడు యేసు వారి మధ్యకి వచ్చినప్పుడు తోమ వారితో లేడు. ఈ తర్కవాదన జరిగిన తర్వాత 8 దినాల తర్వాత ఈసారి తోమ శిష్యులందరితో పాటు ఆ మేడగదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తోమ కూడా వారితో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆయన మొదటిగా ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే తోమాతో మాట్లాడుతున్నాడు. చూడండి, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యాడు, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఒకరికొకరికి సమాధానం లేని పరిస్థితి అయిపోయింది. కారణం ఏంటంటే యేసుని నేను చూసాము అని ఒకరు అంటామంటే నేను చూస్తేనే కానీ నమ్మనని మరొకరు ఈ విధంగా సమాధానం లేకుండా వాదోపవాదనలతో ఆ స్థలం అంతా నిండిపోయింది.
ఆయన మీ అందరికీ సమాధానం కలుగును గాక అని మాట్లాడిన తర్వాత మొట్టమొదటిగా తోమతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులు తోమ తర్కించుకున్నప్పుడు యేసు అక్కడ లేడు కదా, ఉన్నాడా? యేసు అక్కడ లేడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చిన వెంటనే రాగానే నేరుగా తోమాతో యేసుక్రీస్తు ప్రభులు వారి తక్కిన శిష్యులు తోమా తర్కించుకున్నటువంటి విషయాల్ని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయనకి ఎవరు చెప్పుంటారు? యేసుకి ఎవరు చెప్పుంటారు? వారు తర్కించుకున్న విషయాలు అడుగుతున్నారు. తోమా, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుమనెను. దేవునికి ఎలా తెలుసు ఈ విషయాలు? తోమా, నేను ఆయన చేతుల గాయాలలో వేలు పెట్టి చూస్తే గానీ నమ్మను, ఆయన ప్రక్కలలో పళ్ళెముతో పొడిచినటువంటి ఆ గాయాలలో ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అని పలికినటువంటి మాటలు, తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎలా తెలుసుని? శిష్యులు వెళ్ళి చెప్పారంటావా? శిష్యులు వెళ్ళి చెప్పారంటావా? లేదు. ఆయన సర్వాన్ని ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి అక్కడ జరిగేటువంటి ప్రతి పరిస్థితులను ఎరిగిన వాడై వచ్చి నేరుగా తోమతో మాట్లాడుతున్నాడు. తోమా, 8 దినాల క్రితం నువ్వేమన్నావు? యేసు సజీవుడై లేచాడంటే నేను నమ్మనన్నావు కదా. ఆయన మాతో మాట్లాడాడంటే నేను నమ్మనన్నావు కదా. ఆయనను మేము కల్లారా చూసామంటే నేను నమ్మనన్నావు కదా. ఇంతమంది చెప్పినా నీవు నన్ను అనుమానించావు కదా. సరే, నీ అనుమానాన్ని తీర్చుకో. ఇదిగో చూడు నా చేతుల్లో ఉన్నటువంటి గాయాలు, నీ వేలు పెట్టి చూడు. ఇదిగో నా ప్రక్కలో పొడిచినటువంటి ఆ యొక్క బళ్ళెప్పు గాయం, నీ చెయ్యి పెట్టి బాగా చూసుకొని అక్కడ అంటూ ఉన్నాడు యేసు, అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుము. ఇప్పుడు నీవు అవిశ్వాసమై ఉన్నావు, అపనమ్మకం కలిగి ఉన్నావు, అనుమానంతో ఉన్నావు. నేను బ్రతికానంటే నమ్మకుండా నీ అనుమానాన్ని తీర్చుకోరా. నీ అనుమానం తీర్చుకొని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు అప్పుడు ఏమంటూ ఉన్నాడు తోమ? అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అని. యేసు ఎప్పుడైతే తోమతో ఈ మాటలు మాట్లాడాడో అప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు తోమ. అయ్యో ప్రభువా, నేను నిన్ను అనుమానించాను. నోట్లోంచి మాట కూడా సరిగ్గా రావట్లా. నా దేవా, నేను నిన్ను అనుమానించానని పశ్చాత్తాపడుతూ ఉంటే అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పిన. దేవునికి స్తోత్రం. దైవికమైనటువంటి భక్తిలో అనుమానం అనేటువంటిది కలగటానికి గల కారణం ఏంటంటే నేను చూస్తేనే నమ్ముతా. ఒక క్రైస్తవుని యొక్క భక్తి అనేటువంటిది చూసి నమ్మేటువంటి భక్తి కాదు. ఒక క్రైస్తవుని యొక్క భక్తి అనేటువంటిది విశ్వాసముతో కూడినటువంటి భక్తి. అది ఒక క్రైస్తవుని యొక్క భక్తి అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడినటువంటి భక్తి. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందులు ఓపికతో పరిగెత్తమని వాక్యం చెబుతూ ఉంటే మనమేం చూస్తూ ఉన్నాం? ఆధారాన్ని చూస్తేనే నేను నమ్ముతా. ఆధారం చూసేదాకా మనలో ఉన్న అనుమానం పోదు. దేవుని విధానాల్లో ఆధారం చూసేదాకా మనలో ఉన్నటువంటి అనుమానం తొలగిపోదు. కానీ వాక్యం ఏమంటుందంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అదేంటో కానీ దైవికమైనటువంటి విషయాల్లో చూస్తేనే కానీ ఏది నమ్మం, చూడకుండా నమ్మమంటే అలా ఎలా నమ్మమంటావు అంటారు. కానీ లోక సంబంధంగా పరిశీలన చేయండి. నీకు ఈ వ్యక్తి పైన ఎందుకు అనుమానం వచ్చింది అంటే నువ్వు చూసావంటే చూడలేదంటారు.
ఎవరన్నా చెప్పారా అంటే చెప్పలేదు అంటారు. రెండు రకాలుగా ఉంటుంది అనుమానం. కొంతమందికి చెబితే అనుమానం వస్తుంది, కొంతమందికి చెప్పకపోతే అనుమానం వస్తుంది. చెబితే ఎలా వచ్చింది అనుమానం? ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చునైతే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అనెను. అసలు ఒక వ్యక్తిలోని అనుమానం అనేటువంటిది ఎలా పుట్టిద్ది అనేటువంటి దానికి సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తులలోనే పుట్టినటువంటి ఒక అనుమానపు సన్నివేశాన్ని ఈ సమయంలో మనం చదువుకుంటూ ఉన్నాం. అక్కడ హవ్వ ఆదాములు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ హవ్వ ఆదాములు దేవుని పైన నమ్మకంతో ఆయన చెప్పినట్లుగా జీవిస్తూ వచ్చారు. దేవుని పైన వారికి ఉన్నటువంటి నమ్మకం ఏంటి? దేవుడు ఏదైనా మాకు మేలు కోరే చెబుతాడు, దేవుడు ఏదైనా మేము బాగుండాలని చెబుతాడు అనేటువంటి నమ్మకం వారికి దేవుని పైన ఉన్నది. దేవుడు వారికి 2 విషయాలు చెప్పాడు. మీరు గనక నేను చెప్పినటువంటి చెట్టు పండు కాకుండా మిగతా చెట్లు ఫలాలు తింటే దేవుని పైన వారికి ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది ఎలాంటిదంటే, దేవుడు మాకు ఏది చెప్పినా మా క్షేమాన్ని కోరి చెబుతాడు, మా మేలు కోరి చెబుతాడు, మేము బాగుండాలని చెబుతాడు అని వారికి ఒక నమ్మకం. ఆ నమ్మకం ప్రకారంగానే దేవుడు చేయమని ఒక పని చెప్పాడు, వారికి చేయొద్దని ఇంకో పని కూడా చెప్పాడు. వారి దేవుని పైన నమ్మకంతో వారి అనుమానం లేకుండా వారు కొంతకాలం జీవించారు. వారు ఎంతకాలము దేవుని పైన అనుమానం లేకుండా జీవించారు అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, సర్పము వారి జీవితాల్లోనికి రానంతకాలం వారు దేవుడు చెప్పిందే వారు చేశారు. దేవుడు తినమన్నదే వారు తిన్నారు, దేవుడు తినొద్దన్నది వారు తినటం మానేశారు. కానీ సర్పము మొదటిసారిగా వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత సర్పం వారిలో అనుమానాన్ని కలిగించింది. ఎవరిపైన? దేవుని పైన. వీరికి అనుమానం ఎలా పుట్టింది? దేవుని పైన. సర్పం చెబితే పుట్టింది, వీరంతటికి వీరికి పుట్టిందా? పుట్ల. ఆ సర్పం అంటోంది, ఇది నిజమా? ఈరోజు మన చుట్టుపక్కల కూడా చాలామంది ఉంటారండి, నేను ఎన్నది నిజమేనా? ఇదిగో మీ ఆయన ఏం జరగట్లేదా? ఏమండి, ఎలా చెవులు కొరుక్కుంటారంటే నేను ఎన్నది నిజమేనా? భార్యను గురించి, భర్తను గురించి భార్య అనుమానించడానికి గల కారణాలు ఏంటి? భార్య అనుమానం అనేటువంటిది పుట్టేదే వాస్తవం తెలియకుండా కలిగేటువంటిది. కానీ ఈరోజు చాలామంది భార్యని మనం పరిశీలన చేస్తే భర్తను భార్య అనుమానించడం, భార్యను భర్త అనుమానించడం ఏది చూడకుండానే. కారణం ఎవరో చెప్పిన మాటలు. ఇది నిజమేనా అని మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి పలికారనుకో, ఆ మాట పలికేటువంటి వ్యక్తి సాతాను ఆధీనంలో ఉన్నాడు అనేటువంటిది మీరు గమనించండి. ఎందుకంటే అలా పలికింది అపవాదే. అవ్వ దగ్గరికి వచ్చింది, నేరుగా విషయం చెప్పలా. వచ్చి ఏమంటుంది? ఇది నిజమా అంటుందా? ఇది నిజమా? స్త్రీలు కూడా ఇది నిజమా అనగానే వాళ్ళ చెవు ఏమైపోతుందంటే అటువైపు వెళ్ళిపోద్ది. ఏది నిజం అది తెలుసుకునేదాకా ఇక మనసు ఒప్పదు. అది కూడా బాగా గమనించి పురుషుడైతే వింటాడో విండో అని చెప్పి స్త్రీలు వీక్నెస్ గమనించినటువంటి సర్పం స్త్రీ దగ్గరికే వెళ్ళి ఇది నిజమా అని అనగానే, అసలు ఇదేవరో నాతో వచ్చి మాట్లాడుతుంది, ఇది నిజమా అంటుంది, దీని మాట నేను ఎందుకు వినాలా అని అనుకోలే. ఇది నిజమా అనగా ఏది నిజం అని చెప్పి చెవు దాని పారేసింది. అప్పుడు ఆ సర్పం అంటుంది, ఈ తోట చెట్ల ఫలములు దేని ఫలమునైను తినకూడదని దేవుడు వీరితో చెప్పిన మాట దానికి ఎలా తెలిసింది?
దేవుడు సర్వాన్ని ఎరిగినవాడు, అలాగే అపవాది కూడా సర్వాన్ని ఎరిగినదై ఉన్నది. ఆ సమస్తము తెలుసుకోగలదు. దేవుడు వీరితో చెప్పిన మాటల అపవాదికి ఎలా తెలిసింది? ఈ స్త్రీ ప్రశ్నించిందా? దేవుడు మాతో చెప్పిన విషయం నీకెందుకు, అయినా నీకెలా తెలిసిందనే మాట ఆ స్త్రీ అడగల. ఈ తోట చెట్ల ఫలాల్లో దేని ఫలాలను తినకూడదని దేవుడు మీతో చెప్పిన అనగానే అది అంటూ ఉంది, ఆ స్త్రీ అంటూ ఉంది, అవును చెప్పాడు, మేము అన్నీ తినొచ్చు అన్నాడు, కానీ మేము సావకుండా ఉండాలంటే ఇదిగో మంచి చెడ్డలు ఇచ్చేటువంటి ఈ చెట్టు ఫలాన్ని తినకూడదని తింటే మేము చచ్చిపోతామని దేవుడు చెప్పాడంటే దేవుడు మీకు అబద్ధం చెప్పాడు. మీరు సావనే సావరు, దేవుడు మిమ్మల్ని మోసం చేశాడు అని దేవుని పైన కొన్ని నెపాలు వేస్తూ ఈ యొక్క అపవాది మాట్లాడగానే దేవుని పైన ఈ స్త్రీకి ఏం కలిగిందంటే అనుమానం. దేవుడు ఎంత మోసం చేశాడనని. అంటే ఈ చెట్టు ఫలంలో ఇన్ని శ్రేష్టమైనటువంటివి ఉంటే దేవుడు ఎంత మోసం చేశాడు మమ్మల్ని అని చెప్పి అప్పుడు ఆ చెట్టు ఫలం వైపు అలా తేరు చూసిందంట. చూస్తే ఎలా కనబడుతుందంటే అది చూడండి, 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును, కన్నులకు అందమైనదియును, వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినను. అప్పుడు దాకా దేవుడు ఇది చెడ్డది అని చెప్పినటువంటి వారికి చెడ్డదానిలాగా కనిపించింది ఆ చెట్టు కానీ ఆ చెట్టుకున్నటువంటి ఆ యొక్క పండ్లు కానీ. కానీ దేవుని పైన వీరికి ఎప్పుడైతే అనుమానం కలిగిందో, సర్పము చెప్పినటువంటి మాటలు వినగానే సర్పము చెప్పింది మంచిది, సర్పము చెప్పినటువంటి అబద్ధం వీరికి మంచిగా అనిపించింది కాబట్టి ఆ పండు కూడా మంచిగానే అనిపిస్తోంది. ఈరోజు మనల్ని అనుమానంలోనికి నెట్టేసేటువంటి అబద్ధాలు మనకు మంచిగా అనిపిస్తే మనం ఊహించేటువంటి చెడు కూడా, మనము వాస్తవం లేకుండా ఊహించేటువంటి ఆ యొక్క చెడు కూడా మనకు మంచిగానే అనిపిస్తుంది. అప్పుడు హవ్వ ఆదాముల యొక్క జీవితంలోని సర్పము చెప్పినటువంటి మాట విన్నటువంటి వారికి ఆ చెట్టు ఫలము మంచిదిగాను రమ్యమైనదిగాను వివేకమిచ్చు ఆ పండు వలె ఉన్నట్లుగా వారికి కనబడినప్పుడు అంట ఏమాత్రం ఆలోచించలే, వెంటనే వాటిని తెంపుకొని తినేసి ఆ పండును చూడగానే ఇంకా దేవుడు గుర్తురాల. ఆ పండును చూడగానే దేవుడు గుర్తురాల. వెంటనే వారు తినేసి దేవుడు వారికి చెప్పిన ప్రకారంగా కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు చేయగానే దేవుని మహిమను వారు కోల్పోయారు. లోక సంబంధంగా అనుమానం అనేటువంటిది వాస్తవంతో సంబంధం లేకుండా పుట్టిద్ది. దైవ చిత్తానుసారంగా అనుమానం అనేటువంటిది వాస్తవంతోనే పోయిద్ది. దైవ చిత్తానుసారంగా నమ్మకం అనేటువంటిది వాస్తవం లేకుండా కలగదు. కానీ లోకానుసారంగా అనుమానం అనేటువంటిది వాస్తవం లేకుండానే కలిగిద్ది. వాక్యలేఖనాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయంలోని 25 నుంచి చదువుకుందాం. 25 నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయం 25 నుంచి చదువుకుందాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చును. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసెను. రాత్రి 4వ జామున జరిగినటువంటి సన్నివేశం, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు సముద్రములో ఉన్నప్పుడు జరిగిన సన్నివేశం. రాత్రి 4వ జామున వీరు సముద్రం మీద ప్రయాణమై వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆ సముద్రం మీద నిలవబడి వారికి కనబడితే వీరందరూ చూసి భయపడ్డారంట. కారణం ఏంటి? నీళ్ల మీద నిలబడగలిగినటువంటి మనిషి ఎవరు? ఇది ఖచ్చితంగా భూతమే అని చెప్పి వారిలో ఒకరిలో ఒకరు అనుకొని భయపడిపోయారంటే. ఎంతగా భయపడిపోయారంటే మన అందరికీ తెలుసు, ఉన్నట్లుగా ఉండి ఏదైనా భయంకరమైనది కనబడితే పక్కన ఎవరన్నా ఉంటే ఒకరినొకరు గట్టిగా పట్టుకొని, అంతే కదా జరిగేది. ఆ విధంగా భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన అన్నాడు,
భయపడకండి, దయ్యము కాదు, భూతం కాదు, నేనే. దయ్యము కాదు, భూతం కాదు, నేనే అంటే నమ్మారా? నమ్మలా. యేసేంటి నీళ్ల మీద నిలబడటం ఏంటి? ఎన్నో కార్యాలు చూశారు. ఎన్నో కార్యాలు చూసినా కానీ చూసినటువంటి వీరు యేసు నేనే అంటే నమ్మలేని పరిస్థితులు వారి ముందు ఉన్నాయి. నమ్మలేని పరిస్థితులు వారి ముందుంటే ఆయన అంటున్నాడు నేనే. పేతురు అంటున్నాడు, నువ్వే అని చెప్పేస్తే నమ్మటానికి నేనేమైనా తెలుగు తక్కువ అనుకున్నావా? నీవు గనక నీవే అయితే, నువ్వు నీళ్ల మీద ఎలాగైతే నడుస్తూ ఉన్నావో అలాగ నడవటానికి నాకు కూడా శక్తిని దయచే. అప్పుడు నడిచిన తర్వాత నన్ను నడిపించింది నువ్వే అని నేను నమ్ముతాను అన్నాడు పేతురు. అప్పుడు ఏమన్నాడంటే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, పేతురు అలా చేస్తేనే నువ్వు నమ్ముతావంటే, అవును అలాగే చేస్తే నేను నమ్ముతాను. సరే అయితే నడిచిరా, నాలాగే నీళ్ల మీద నడిచిరా అన్నాడు. నడిచిరా అనగానే పేతురు దిగాడు, నీళ్ల మీద నడవటం ప్రారంభించాడు. అబ్బాయి అంత చక్కగా నడుస్తూ ఉన్నాను, మొదటిసారి నీళ్ల మీద నేను నడుస్తూ ఉన్నానని చెప్పి సంతోషపడుతూ యేసును చూస్తూ ముందుకు వెళ్ళాడు. యేసును చూస్తూ ముందుకు వెళ్ళినంతవరకు పేతురు మునిగిపోలా. మరి ఎప్పుడు మునిగిపోయాడు? తర్వాత మాట చదవండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తున్న. యేసును చూసి నడిచినంత వరకు పేతురు మునిగిపోలా. యేసును చూసి నడిచినంత వరకు పేతురు ఆ నేలలో మునిగిపోలా. ఆయన రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు పేతురు ఎవరి వైపు చూడాలి? పేతురు విశ్వాసం ఏంటి? అసలు ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏంటి? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే చూచుచు. ఒక క్రైస్తవుడు యేసు వైపు మాత్రమే చూడాలి. ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసము కేవలం యేసు ఒక్కడే. యేసును కాదని మరి ఏ వైపు చూసినా సరే అతడు పేతురు వలె నీళ్లలో మునిగిపోవాల్సిందే. వాక్యం చెబుతోంది యేసు వైపే చూడాలి, రెండు ఆప్షన్ లేదు. కానీ పేతురు ఏం చేశాడంటే యేసు వైపు చూశాడు. కొంతమట్టికి యేసు వైపు చూసి చక్కగా నడిచినటువంటి పేతురు ఆ తర్వాత యేసు పక్కన, యేసు వెనక ఉన్నటువంటి గాలిని చూశాడు. యేసు వైపు చూసి చక్కగా నడిచాడు. యేసు వెనక ఉన్నటువంటి గాలిని చూడగానే భయపడ్డాడు. నీ ముందున్నటువంటి యేసు శక్తిమంతుడా? ఆయన వెనకున్నటువంటి గాలి శక్తిదా? ఆయన వెనకున్నట్టు నీ ముందు యేసు ఉన్నాడా, గాలి ఉన్నదా? ఈ రెండిట్లో ఏది ముందుగా ఉంది పేతురికి? యేసే ముందుగా ఉన్నాడు. కానీ ముందుగా ఉన్నటువంటి యేసును కాదని ఎక్కడో వెనకున్నటువంటి గాలికి పేతురు భయపడ్డాడు. వాక్యం అంటోంది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఆయన అంటూ ఉన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు అనుమానపడ్డావు? ఎందుకు అనుమానపడ్డావు? ఎందుకు భయపడ్డావు? నీ వెనకాల ఉన్న చూసిన గాలిని చూసి భయపడ్డావు అంటే నీ ముందున్నటువంటి నన్ను చూసి నువ్వు అనుమానపడ్డావు. భయం వచ్చిందంటే, వెనకమాల ఉన్నటువంటి గాలిని చూసి పేతురికి భయం వచ్చిందంటే ఆయన ముందున్నటువంటి దేవుని శక్తిని అనుమానించినట్లా కాదా? అవును. వాక్యం చెప్పేటువంటి మాట ఏంటి? ఈ లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు శక్తిమంతుడని వాక్యం చెబుతోంది. ఈ లోకంలో ఉన్నటువంటి గాలి కంటే, సముద్రము కంటే, సూర్యచంద్ర నక్షత్రాల కంటే సమస్తముని సృష్టించినటువంటి దేవుడు ఎంతో శక్తిమంతుడని వాక్యం చెబుతూ ఉంటే గాలిని చూసి భయపడ్డాడు. ఆ గాలికి ముందు, ఈయనకి ముందుగా ఉన్నటువంటి యేసును చూసి అనుమానపడసాగాడు. ఆయన అంటూ ఉన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు సందేహపడ్డావు? నేనుండగా గాలి నిన్ను ఏమైనా చేసిద్దా? నేనుండగా నిన్ను గాలిని చూడమని ఎవరు చెప్పారు? ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ యేసు పైన అనుమానం అనేటువంటిది అక్కడ
పేతురుకి కలగడానికి గల కారణం ఏమిటనేటువంటిది మనం పరిశీలన చేస్తే కేవలం యేసునే చూడకుండా గాలిని చూశాడు. హవ్వ ఆదాములు యొక్క జీవితంలో దేవుని పైన వారికి అనుమానం కలగటానికి గల కారణం ఏంటి? దేవుడు తినమని చెప్పినటువంటి చెట్టు ఫలాలను కాకుండా తినొద్దని చెప్పినటువంటి మొదటిగా ఆ చెట్టు ఫలాన్ని వారు చూశారు. ఈరోజు కొన్ని చూపులు మనకు అనుమానాలను కలిగిస్తాయి. ఈరోజు కొన్ని కార్యాలు మనకు అనుమానాలను కలిగిస్తాయి. ఆ రోజు హవ్వకి ఎప్పుడైతే దేవుడు తినవద్దని చెప్పినటువంటి ఆ చెట్టు ఫలాన్ని చూడగానే దేవుని పైన వారికి అనుమానం వచ్చింది. దేవుడు ఎంత మంచి ఫలాన్ని, ఇంత రమ్యమైనటువంటి ఫలాన్ని, ఇంత వివేకం ఇచ్చేటువంటి ఫలాన్ని తినొద్దని దేవుడు మమ్మల్ని ఎంత మోసం చేశాడా అని అనిపించింది హవ్వకి. అంతేని రాయబడి ఉంది. ఇంత మంచి ఫలాన్ని దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పాడా? ఇంత వివేకం ఇచ్చేటువంటి ఫలాన్ని దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పాడా? ఇంత రమ్యమైనటువంటి ఫలాన్ని దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పాడా అని చెప్పి దేవుడు తినొద్దన్నటువంటి ఆ ఫలాన్ని చూస్తూ దేవుణ్ణి అనుమానిస్తూ ఉంది హవ్వ. మన జీవితంలో అనుమానానికి కారణం ఏంటంటే యేసు వైపు చూడకుండా మరోవైపు చూడటం, దేవుని వైపు చూడకుండా మరొక వైపు చూడటం మన జీవితంలో అనుమానానికి కారణం. ప్రభునందు ప్రియమనేటువంటి వాళ్ళ కారణం ఏంటంటే దేవుడు కనబడ్డ కదా చూడటానికి, ఇదిగో ఇవైతే కనబడుతూ ఉన్నాయి. దేవుడు కనబడ్డ కదా చూడటానికి, ఇదిగో ఇవైతే కనబడుతూ ఉన్నాయని చెప్పి మనం అంటాం. కానీ వాక్యం ఏమంటుంది? దేవుడు కనబడటానికి ఆయన ఆత్మయ్య ఉన్నాడు అని అంటుంది వాక్యం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు కూడా ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలని వాక్యం చెబుతోంది, కానీ చూసి ఆరాధించమని చెబుతుందా? మన భక్తి అనేటువంటిది క్రియల సంబంధమైనటువంటి భక్తి కాదు. ఒక క్రైస్తవుని యొక్క భక్తి అనేటువంటిది విశ్వాస సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి భక్తి. ఇది చూసి నమ్మేటువంటి భక్తి కాదు. చూసి నమ్మేటువంటి భక్తి కాదు. ఒక క్రైస్తవుని భక్తి అనేటువంటిది విశ్వాస సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిది. మన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనే ఆరాధించాలి. ఇక్కడ తోమ అదే అన్నాడు, నేను చూడకుండా ఎందుకు నమ్ముతాను, చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అల్ప విశ్వాసి. ఏమన్నాడు? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి. క్రైస్తవ జీవితంలో బాగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, దేవుడి కార్యాన్ని నీ పట్ల చేస్తాడు అని నువ్వు గనక విశ్వసిస్తే, వాక్యం అంటూ ఉంది దేవుడు నీ పట్ల ఈ కార్యాన్ని చేస్తాడని గనక నువ్వు విశ్వసిస్తే, వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, చూడండి ఒకసారి వాక్య లేఖనం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఇప్పుడు క్రైస్తవుని యొక్క భక్తి ఎలాంటిది? విశ్వాస సంబంధమైనటువంటి భక్తి. ఇప్పుడు నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు? మందిరానికి ఎందుకు వస్తున్నావు? అయ్యగారు మోకం చూడటానిక, అమ్మగారు మోకం చూడటానిక, లేదా మందిరాన్ని చూడటానిక? నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు అంటే నీ సమాధానం ఏంటి? ఇక్కడ వాక్యం అంటోంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు, అయ్యగారు ఉన్నాడని కాదంట మనం ఇక్కడికి రావటం. ఎవరున్నారని? ఎవరైనా ఎవరున్నారని? దేవుడు ఉన్నాడని మన మందిరంలోనికి రావాలంట. అదేంటి? మాకు కనబడేది అయ్యగారు మాత్రమే, మాకు కనబడేది సంఘం మాత్రమే, మాకు కనబడేది మందిరం మాత్రమే అన్నట్లుగా మనం మందిరానికి, మనుషుల కోసం మందిరానికి రాకూడదంట. ఎవరి కోసం రావాలంట? దేవుని కోసం రావాలంట.
మనుషుల కోసం మనం వస్తూ ఉన్నామంటే మన భక్తి శరీర సంబంధమైనటువంటి భక్తి. ఏ భక్తి? శరీర సంబంధమైనటువంటి భక్తి. కానీ వాక్యం ఏమంటుంది? దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. అదేంటి ఆయన లేకుండా ఉన్నాడని ఎలా అని అంటారేమో. ఆయన లేకుండా అనే మాట మనలో వచ్చిందంటే మనలో అసలు విశ్వాసం లేదని అర్థం. నిజమైనటువంటి విశ్వాసపరుడు ఏం చేస్తాడు? నిజమైన విశ్వాసపరుడు ఏం చేస్తాడు? చూడకుండానే ఆయన ఉన్నాడని నమ్ముతాడు. తోమ లాంటి వ్యక్తులైతే నేను చూస్తే నేను నమ్ముతా అని అంటే దేవుడు అంటున్నాడు అవిశ్వాసి అంటున్నాడు. అవిశ్వాసి, అల్ప విశ్వాసి. ఒక క్రైస్తవుడు విశ్వాసపరుడై ఉండాలని వాక్యం చెబుతుంటే మనం ఎలా ఉంటూ ఉన్నాం? అవిశ్వాసులుగా ఉంటూ ఉన్నాం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా. ఆయన ఉన్నాడని మాత్రమే కాదు, దేవుని మందిరంలోనికి వెళ్తే దేవుడు ఉన్నాడని మాత్రమే కాదు, దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని వెతికితే దేవుడు ఫలాన్ని దయచేస్తాడని కూడా నమ్మాలంట. ఏమి నమ్మాల? దేవుని మందిరానికి వెళ్తే కార్యం జరిగిద్ది, దేవుని మందిరానికి వెళ్తే మేలు జరిగిద్ది, దేవుని మందిరానికి వెళ్తే దేవుడు మా కుటుంబాన్ని దీవిస్తాడు అనేటువంటి నమ్మకం ఉండాలంట. ఆ నమ్మకంతో మనం మందిరానికి వచ్చి వెళితే ప్రయోజనం ఉంటుంది. ఆ నమ్మకం మనలో ఉండాలి అంటే విశ్వాసం మనలో బలపడాలి. విశ్వాసము మనలో బలపడాలి. మన భక్తి విశ్వాస సంబంధమైనటువంటి భక్తి. మన భక్తి విశ్వాస సంబంధమైనటువంటి భక్తి. కాబట్టి వాక్యం చెప్పేటువంటి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. అసలు విశ్వాసం లేకపోతే దేవునికే నచ్చమంట. మనం విశ్వాసం లేకపోతే దేవునికే నచ్చమంట. మరి ఎంతమంది ఈరోజు మందిరంలో విశ్వాసంతో కూర్చున్నాం? వాక్యం అంటుంది నువ్వు విశ్వాసం లేకుండా మందిరంలో కూర్చున్నావా? ఈ స్థలమందు దేవుడు ఉన్నాళ్లే అన్నట్లుగా మనం అనుమానిస్తూ కూర్చున్నామా? మన కంటికి కనబడట్లేదు కాబట్టి దేవుడు ఇక్కడ కాదులే ఎక్కడో ఉండుంటాడులే అన్నట్లుగా మనం కూర్చున్నామా అనుమానంతో? దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు నాకు ఇష్టమైన వాడు కాదు. నా నామం పేరట ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు ఎంతమంది దేవుని బిడ్డలుగా సమాజంగా కూడుకున్నటువంటి మన మధ్యలో ఆయన ఉండడా? ఆయన ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి? దేవుడు ఉన్నప్పుడు ఎంత భయం కలిగి ఉండాలి? దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు నిద్ర ఎలా వస్తుంది? దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్నప్పుడు నిద్ర ఎలా వస్తుంది చెప్పండి? దేవుని మందిరంలోనే నిద్ర. టీవీ దగ్గర ఒక రోజంతా పడుకోకుండా టీవీ చూడమంటే చాలా సునాయాసంగా చూస్తాం. కానీ కొంతమందికి అదే దౌర్భాగ్యమో అర్థం కాదు. కానీ దేవుని మందిరంలోనికి రాగానే అప్పుడే నిద్ర వస్తుంది. నిద్రపోవటానికి దేవుని మందిరానికి వచ్చినట్లుగా ఉంటుంది ఏమో పాపం. దేవుని వాక్యము లేదా దేవుని పాటలు జోలపాట పాడినట్లుగా ఉంటుందేమో. ఇంకా మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏంటి చెప్పండి? మన విశ్వాసము దేవుడు చూస్తున్నాడు కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉన్నట్టు అసాధ్యం అని అంటూ ఉంది కదా వాక్యం. మరి నిద్ర ఎలా వస్తుంది? ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో వాక్య లేఖనంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుణ్ణి నమ్మాలి. విశ్వాసం అనుమానం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అంటే నమ్మకం లేనప్పుడు ప్రారంభమైంది. మనం దేవుణ్ణి నమ్మితే దేవుని పైన మనకు అనుమానం ఉండదు. దేవుణ్ణి మనం నమ్మితే దేవుని పైన మనకు విశ్వాసం ఉంటే దేవుని పైన అనుమానం అనేటువంటిది ఉండదు. లోక సంబంధంగా కూడా నీవు నీ భర్తను నమ్మితే ఎవరైనా చెప్పినా నీకు అనుమానం రాదు. నీవు నీ భార్యను నమ్మితే ఎవరైనా చెప్పినా నీకు అనుమానం రాదు. నమ్మకం లేని చోట అనుమానానికి అవకాశం ఉంటుంది. వాక్యలేఖనంలో సెలవిస్తున్నటువంటి మాట అది. మొదటగా చదువుకున్న వాక్యం యాకోబు పత్రిక 1:6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపకుండా విశ్వాసముతో అడగవలెను. ఈరోజు ఒక క్రైస్తవులుగా కూడా మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు సందేహంతో అడిగితే దేవుడు ఇస్తాడో లేదో అడుగుదామంటావా? వద్దంటావా? ఎంతమంది ఉన్నారండి అలాగే? దేవుడిని ఇది అడిగితే ఇస్తాడో లేదో అడుగుదామంటావా? వద్దంటావా? ఏదో అంతంత మాత్రం విశ్వాసంతో
అడుగుదాం వద్దా అన్నట్లుగా అడిగేసి నేను అడిగాను కానీ దేవుడు నాకు ఇది ఇవ్వలేదు. నువ్వు ఎంత విశ్వాసంతో అడిగావు, ఎంత నమ్మకంతో అడిగావు, ఎంత పట్టుదలతో అడిగావు, ఇది మాత్రం లెక్కకు రావు. దేవుడిని అడిగాను మాత్రం ఇవ్వలేదు. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, అయితే అతడు ఏ మాత్రము సందేహింపకుండా విశ్వాసముతో అడగవాలని. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండెను. సందేహించువాడు దేని చేత రేపబడిన వాడంట? గాలి చేత. అక్కడ సందేహించినటువంటి హవ్వ దేని చేత రేపబడింది? సర్పము చేత. ఈరోజు నిన్ను రేపేటువంటి గాలి ఏ గాలి? అక్కడ హవ్వను రేపినటువంటి ఆ సర్పం వంటి గాల? ఒకవేళ నువ్వు అలాగా రేపబడితే, ఒకవేళ నీవు అలాగ సందేహించబడితే, నీలో సందేహం రావటానికి అనేకమైనటువంటి కారణాలు, నీలో కలిగేటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనల ద్వారాగా సర్పము నిన్ను రేపుతున్నాడేమో, ఆ ఆలోచనల ద్వారాగా సర్పం నిన్ను రేపుతున్నాడేమో. వాక్యం అంటూ ఉంది, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. సముద్ర తరంగాలకి స్థిరత్వం ఉంటుందా? ఒక చోట ఉంటాయి అవి, అటు వెళ్తాయి ఇటు వస్తాయి. గాలి ఇటు కొడితే ఇటు ఉంటుంది ప్రవాహం, గాలి అటు కొడితే అటు ఉంటుంది. ఓడి అంటాం మనం. గాలిని బట్టినే వచ్చింది ఓడి. ఏమండి నాకు తెలియదులే, నేను ఏటగండి కాదు కాబట్టి. ఓడి ఎలా వచ్చింది? గాలిని బట్టి వచ్చిద్దా? కొంతమంది ఓడిని గమనిస్తారు కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, వాక్యలేఖనం సెలవు ఇచ్చేటువంటి మాట, అలాంటి వాడు సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిసిపడు సముద్ర తరంగాలను పోలున్నాడంట. స్థిరత్వం లేనటువంటి జీవితం, స్థిరత్వం లేనటువంటి జీవితం. స్థిరముగా మనం దేవునిలో ఉంటూ, స్థిరముగా మనం దేవుని దగ్గర అడిగి, విశ్వాసముతో సందేహించకుండా మనం దేవుని దగ్గర అడిగితే, వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, సందేహించక విశ్వాసంతో అడిగిన వాడికి ఖచ్చితంగా మేలు జరిగిద్దంట. సందేహిస్తే ఏ మేలు కూడా జరగదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అలాగే కుటుంబ విషయాల్లో కూడా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో అనుమానం అనేటువంటిది మనలో ఉంటే కార్యం అనేటువంటిది జరగదు. శరీర సంబంధమైనటువంటి విషయాల్లో కూడా నమ్మకం లేకపోతే, బిడ్డల పైన నమ్మకం లేకపోతే, భర్త పైన నమ్మకం లేకపోతే, భార్య పైన నమ్మకం లేకపోతే, అక్కడ కూడా కుటుంబాల్లో సమాధానం అనేటువంటిది ఉండదు. నమ్మకం లేని చోట అనుమానం అనేటువంటిది వేలుబడి చేయటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆమోసు గ్రంథం 3:3 రాయబడి ఉంటుంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని వాక్యం రాయబడి ఉంటుంది. ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకుండా ఇద్దరు ముందుకు నడవలేరంట. ఇద్దరికి ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకపోతే, నీ దారి నీది, నా దారి నాది అన్నట్లుగా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటుందంట. అదే ఇద్దరు గనక సమ్మతిస్తే, ఇద్దరు గనక నమ్మకంగా ముందుకు కొనసాగితే, వారిద్దరూ కలిసి ముందుకు నడవటానికి అవకాశం ఉంటుందని. చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్టే ఉంది. సమయం అయిపోయింది. మరి నేను ఎక్కువసేపు చెప్పాను, నాకు తక్కువ సమయం దొరికిందో నేనైతే సమయాన్ని చూడలేదు, కానీ టైం అయితే అయిపోయింది. దేవుడి కొద్ది వాక్య లేఖనం ద్వారాగా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక.